మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. తెలంగాణ శాసన మండలి చైర్మన్ గారు గుత్తా సుఖేందర్ రెడ్డి గారు కొన్ని కామెంట్స్ చేసినారని చెప్పి మీరు అంటున్నారు. మరి నేను ఇంక విషయాలను అయితే మొత్తం చూడలేదు, తెలుసుకోలేదు. సరే, మీరు చెప్పిన దాన్ని బట్టి వారు ఏదో కొన్ని కామెంట్స్ చేసినారంటున్నారు. మరి వారు సీనియర్ నాయకులు, రాజకీయాల్లో తలపండిన వారు, చాలా అనుభవాలు ఉన్నాయి. వాస్తవానికి నాపైన వ్యక్తిగతమైన కామెంట్ చేసినట్టుగా ఇక్కడ నాకు కనపడలేదు. మీరు అంటున్నారు కానీ ఆయన రాజకీయాలు ప్రారంభించినప్పటికీ నేను పుట్టనే లేదు. వాస్తవానికి అంత సీనియర్ వారు. సరే, వారి యొక్క అనుభవాన్ని ప్రభుత్వంలో వినియోగించుకోవాలి అనే ఉద్దేశంతోనే కేసీఆర్ గారు వారికి మరి రాష్ట్రంలో సీఎం తర్వాత అత్యంత గౌరవనీయమైన, అత్యంత పెద్ద ప్రోటోకాల్ ఉన్న అవకాశాన్ని కూడా వారికే ఇచ్చిండ్రు. వారి సీనియారిటీని దృష్టిలో పెట్టుకొని ఇచ్చినట్టుగా అనుకుంటున్నాను నేను. సో వారు ఇప్పుడు నేను ఏ రాజకీయ పార్టీలు లేను, రాజ్యాంగబద్ధమైన పదవులు ఉన్నా అని చెప్పిన మాట కూడా వాస్తవం, సందేహం ఏం లేదు. అసలు కేసీఆర్ గారి గురించి వారు ఏదో అన్నారని అంటున్నారు. మరి ఆ విషయానికి సంబంధించి నేను వారితో కూడా నేను మాట్లాడలేదు. మరి వారు ఎట్లా, మరి ఉద్దేశంతో అన్నారో, ఎట్లా అన్నారో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేస్తాం తప్పకుండా పార్టీ వైపు నుంచి కూడా. ఏదేమైనప్పటికీ ప్రభుత్వం మారింది, మా పార్టీ ప్రతిపక్షంలోకి వచ్చింది. ఇటువంటి సందర్భంలో మీరు వారు ఏదైతే పార్టీ నిర్మాణం పైన కామెంట్స్ చేసినారంటున్నారో, తప్పకుండా మీరు కేసీఆర్ గారు ఈ పార్లమెంట్ ఎన్నికలు దగ్గరగా వచ్చినాయి కాబట్టి కొంత సమయం ఇవ్వలేకపోయినాము. కానీ పార్టీ ఎన్నికల తర్వాత నిర్మాణం గురించి వారు మాట్లాడినారు. తప్పకుండా పార్టీ నిర్మాణం పైన దృష్టి పెట్టాలని, మరి దాంట్లో కూడా వీరి సేవలు వినియోగించుకోవాలని చెప్పి కూడా కేసీఆర్ గారు భావించినట్టున్నారు. మరి తప్పకుండా ఈ ఎన్నికల తర్వాత వారి సేవలను కూడా పార్టీ నిర్మాణంలో, ఎందుకంటే నిర్మాణం గురించి వారికి బాగా తెలుసు. చాలా అనుభవాలు ఉన్నాయి. ఈ రాష్ట్రంలో ఏ పార్టీ నిర్మాణం ఎట్లా ఉందనే విషయంలో వారికి ఉన్న అనుభవాన్ని మొత్తం తీసుకొని బీఆర్ఎస్ పార్టీ నిర్మాణానికి కూడా ప్రయత్నం చేయాలని చెప్పి కేసీఆర్ గారు భావించారు. తప్పకుండా మేము వారితో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. అది దీంట్లో మీరు మీడియా మిత్రులు అంటున్నట్టుగా పెద్ద సంచలనాలు ఏం లేవు. దీంట్లో మీరు వారు రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న మాట చెప్పినారు. వాస్తవం, దానికి పెద్ద సంచలనం ఏముంది దాంట్లో. సమయానికి సంబంధించి మరి వీరు అడిగిన విషయం కేసీఆర్ గారికి చేరిందా లేదా, మరి ఎందువల్ల సమయం దొరకలేకపోయిందనే విషయం మాట్లాడతాం వారితో. పెద్దగా దీనికి అంత పెద్ద రాజకీయ ప్రాధాన్యత ఉందని నేను అనుకోవడం లేదు. బీఆర్ఎస్ పార్టీ మీరంతా ఓడిపోయినా కూడా ఆకాశంలో ఉన్నారు, భూమి మీద నడుస్తలేదు. సార్, మా వాళ్ళు మళ్ళీ గెలిచే ఉపాయం కదా వారు చెప్పేది. తప్పకుండా వారు మళ్ళీ గెలవడానికి ఈ పార్టీకి వారు ఇచ్చే సలహాలని తప్పకుండా తీసుకుంటాం. వారు చెప్పిన పద్ధతిలో నిర్మాణాన్ని కూడా చేయడానికి ప్రయత్నం చేద్దాం. మంచిదే వారు చెప్పింది మంచి అయినప్పుడు మంచిది తీసుకోవాల్సింది, తప్పకుండా తీసుకుంటాం. అంటే ఎన్నికల తర్వాత రాజ్యాంగ పదవిలో ఉండరు అని చెప్తున్నారు. పార్టీ నిర్మాణంలో వాడుకుంటారు, సలహాలు తీసుకుంటాం, తప్పేం లేదు కదా. వారు ఆ పదవిలో ఉండి కూడా సలహాలు ఇవ్వచ్చు నిర్మాణానికి కదా. వారు బహిరంగ సభలు తిరగడానికి కానీ బహిరంగ ప్రచారం చేయడానికి కూడా వీలు లేదు కదా. వాస్తవం వారు చెప్పింది. నాకు మీకే ఎందుకో సంచలనం అనిపిస్తుంది కానీ ప్రజలకి మాకేం సంచలనం అనిపిస్తలేదు. దీంట్లో శాసన మండలి చైర్మన్ గా నాకే ఎన్నికల ముందు 6 నెలల వరకు కూడా అపాయింట్మెంట్ చేయలేదు. ఎమ్మెల్యేల పరిస్థితి ఏంది అది తెలుసుకుందాం. మరి నిజంగానే ఏం జరిగింది ఆ విషయంలో అనేది, ఎక్కడ గ్యాప్ ఉంది ఏంది అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తప్పకుండా. అదే మీరు అంటున్నట్టు దీంట్లో పెద్ద సంచలనాలు ఏం లేవు, సంచలనం చక్కరం లేదు. అసలు రొటీనే మాట్లాడినరు అనే విషయాన్ని నేను అనుకుంటున్నాను. గతంలో కూడా మీరు చాలాసార్లు మీరు వెళ్ళొచ్చి చెప్పే విషయాలు వినేది అదే పద్ధతిలో రొటీన్గానే మాట్లాడారు నేను అనుకుంటున్నాను. నేను మొదటిసారి రాజకీయాల్లో వచ్చినప్పుడు ఎంపీ అయినప్పుడు జగదీష్ రెడ్డి లాగులేషన్లో నేను చెప్పిన కదా. కానీ వారి రాజకీయ అనుభవం నా వయసు లేదని చెప్తుంటున్నాను. ఇంకా మళ్ళీ లాగులు దానికి ఎందుకు? నాకు భిక్ష పెట్టినట్టుగా మాట్లాడటం నేను ఇక్కడ మాట్లాడి ఇప్పుడు మాట్లాడినప్పుడు మీతో ఎప్పుడన్నా ఆయన ఎన్నడూ డబ్బులు పెట్టారు, ఏం పెట్టరు, డైరెక్ట్ పదవులు కావాలంటే ఏమో మరి. ఇప్పుడు ఇవన్నీ కూడా పాపం ఎవరు చెప్పినా వారు ఎంచుకోవడం నాకు తెలియదు. కానీ ఎప్పుడు కూడా మా మధ్యన ఎప్పుడు జరగలేదు. వారంటే మాకు ఎప్పుడైనా మొదటి నుంచి గౌరవం ఉంది. కేసీఆర్ గౌరవించిన వాళ్ళని ఎవరినైనా నేను గౌరవించినాను బ్రహ్మాండంగా, అందులో సందేహం ఏం లేదు. మాకు ఇప్పుడు ఎటువంటి గ్యాప్ లేకుండా మా మధ్యలో
కేసీఆర్ నల్గొండ మీటింగ్ సందర్భంగా ఇంట్లో భోజనాలు పెడితే జిల్లా నేతలే ఇంటికి రాలేదు. అట్లాంటి వాళ్ళని నమ్మి ఎట్లా పోటీ చేయాలి? ఈ పోటీ విషయానికి నేను ఇప్పుడు మాట్లాడదలుచుకోలేదు. పోటీకి సంబంధించిన విషయాలు ఇప్పుడు మాట్లాడదలుచుకోలేదు. మీరు వారితో మాట్లాడి మిగతా విషయాలు క్లారిటీ పైన వస్తేనే మిగతా విషయాలు ఏమైనా మాట్లాడతాం. కానీ పోటీలు, అభ్యర్థిత్వాలు ఆయన అంటే పార్టీ ఇవన్నీ నేను ఇప్పుడే మాట్లాడాను దానిపైన. ఆయన ఇంకా స్పష్టత రావాలి దానికి సంబంధించి. చైర్మన్ సికిందర్ రెడ్డి పార్టీలకు దూరంగా ఉంటాడు, కొడుకు అమిత్ రెడ్డి కూడా పిలిచారు ఉన్నట్టల్లా ఈయన ప్రచారానికి ఎందుకు పిలుస్తలేదు? వస్తారంటే ఎవరైనా పిలుస్తాం. వస్తుంటే ఎవరైనా పార్టీ అందరిది, వచ్చి భాగస్వాములు కావచ్చు. ఈ పార్టీ అందరిది కదా, ఎవరో పిలవాల్సిన అవసరం ఉంటుంది. అందరు రావాలి, అందరు భాగస్వాములు కావాలి. వారంటే రాకూడదు, రాకూడదు కాబట్టి వారిని పిలవలేదు. కానీ తప్పకుండా వస్తానన్న వాళ్ళని ఇప్పటికైనా నాకు ఇంట్రెస్ట్ ఉంది అంటే తప్పకుండా, ఎప్పుడైనా ఒకసారి నాకు ఇంట్రెస్ట్ ఉంది వస్తానంటే తప్పకుండా ఇన్వాల్వ్ చేస్తాం, పిలుస్తాం. సందేహం లేదు. ఎవరైనా వస్తానన్న వాళ్ళని ఎందుకు మేము కాదంటాం, తప్పకుండా తీసుకుంటాం. వారి సేవలు తీసుకుంటాం, ఇప్పటికే తీసుకుంటాం. వెళ్ళి నమ్మన్న దానికి వెళ్ళకపోయినా ఇప్పుడు కూడా వారు వస్తానని కనుక వారి ఆసక్తిని వ్యక్తీకరిస్తే తీసుకుంటాం. కేసీఆర్ చుట్టూ కోటరీ ఉంటుంది, ఆ కోటరీ మొత్తం వల్లనే పార్టీకి నష్టం జరుగుతుంది. ఈ విషయం ఎప్పుడు మరి చర్చకు రాలేదు, నా దృష్టికి అది రాలేదు. ఈ కోటరీ గిటర్లు నా దృష్టికి అది రాలేదు. మరి సీనియర్ కాబట్టి వారు నాకంటే ఎక్కువ దూరదృష్టితోనే మనం చూసినారేమో, వారిని అడిగి తెలుసుకోవాల్సిన అవసరం. లేకపోతే వారు ఎవరో చెప్తే ఇప్పటికైనా మరి వారు కేసీఆర్ గారు సలహా ఇచ్చి వాళ్ళ పక్కన పెట్టండి అని చెప్తే అయిపోతుంది కదా. రైట్, ధన్యవాదాలు.